మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ టేస్టీ రెసిపీ ఏంటంటే బొంబాయి చట్నీ అండి. ఈ బొంబాయి చట్నీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అద్భుతంగా ఉంటుంది. 2 రెమ్మల చింతపండు నీళ్ళల్లోకి వేసి చింతపండు పులుసును తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఒక 4 స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుందాం. శనగపిండి అంతా కూడా ఈ చింతపండు నీళ్ళల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత వెడల్పాటి బాండిని పెట్టుకొని నూనె వేసి నూనెలోకి పోపు వేసి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి దోరగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి మొత్తం అంతా కూడా ఎంత బాగా వేగినాయో. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ చింతపండు నీళ్లు, శనగపిండి ఉంది కదా, దీన్నంతటినీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు నిదానంగా మనం దీని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. అలాగే రెసిపీ మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకుందాము. అంతేనండి.